నేను మీ జనం టీవీ శంకర్. ఇవాళ ఆగస్టు 1 ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం. ఈరోజు ఆటో డ్రైవర్స్ మీద మీ జనం టీవీలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి దుర్భర పరిస్థితులు ఏమున్నాయో ఒకసారి మనం చూద్దాం. బతుకు పల్టీ. ఆటో డ్రైవర్లు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వరకు జనాలను చేరవేస్తుంటారు, కానీ వాళ్ళ జీవిత లక్ష్యం చేరుకునే లోపు వాళ్ళ జీవితం పల్టీ కొడుతుంది. ఆటో డ్రైవర్ల జీవితం ఆగమాగం ఉంటుంది. వాళ్ళకు ఒక శాలరీ లేక, నెలకు ఇంత ఇన్కమ్ అని లేకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా అగమ్య గోచరంగా ఉంటున్నాయి. ఈ ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 6 లక్షల మంది ఉన్నారు. హన్మకొండ, వరంగల్కి సంబంధించి 50,000 మంది ఉన్నారు. ఓన్లీ హైదరాబాద్ జంట నగరాలలో 2 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది కేవలం ఆటోల మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలని గడుస్తున్నాయి. ఉద్యోగాలు దొరక్క యూత్ అంతా కూడా, ఇప్పుడు చదువు అయిపోయిన యూత్ అంతా కూడా ఎక్కువ మంది ఉద్యోగాలు దొరకక ఆటోనే వృత్తిని నమ్ముకొని ఆటో వృత్తి మీద ఆధారపడి ఆటో నడుపుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఆటో కొనుక్కొనడం ఒకవైపు, ఆటో మెయింటైన్ చేయడం, ఆ కిస్తీలు కట్టలేక మధ్యలో అమ్మేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొంతమంది వాహన ప్రమాదాల్లో, ఆటో నడుపుకుంటూ వాహన ప్రమాదాల్లో కొంతమంది మృత్యువాత పడ్డది కూడా మనకు తెలుసు. తర్వాత ఆ మృత్యువాత పడడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వీధిన పడుతున్నాయి. అంటే వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది, వాళ్ళ కుటుంబాలకు రక్షణ లేకుండా పోతుంది. ఒకరోజు ఇంత వస్తుంది, నెలకి ఇంత వస్తుంది, సంవత్సరానికి ఇంత వస్తుంది అనేటువంటి ఒక కమిట్మెంట్ వాళ్ళకు లేకుండా పోతుంది. ఎంత వస్తుందో తెలియదు, ఎన్ని రోజులు పస్తులు పడుకుంటారో తెలియదు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయి, రేపు ఏమవుతుంది, ఈ రోజు వాళ్ళ కడుపు నిండితే సరిపోతుంది అనేటువంటి విధానం ఆటో డ్రైవర్లలో ఉంది. అయితే వాళ్ళకి ఒక 1000 కోట్ల ఆటో డ్రైవర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక డిమాండ్ వాళ్ళలో బలంగా ఉంది. మరి ఆటో డ్రైవర్లకి 1000 కోట్ల కార్పొరేషన్ ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామని హరీష్ రావు ఆటో డ్రైవర్ యూనియన్ల సమావేశంలో చెప్పిండు. వాళ్ళకు నోచుకోలేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేరలేకపోయింది. అయితే ఖచ్చితంగా ఆటో డ్రైవరు ఆ వృత్తిలోకి రావాలని ఇష్టం లేకున్నా కూడా అందులోకి తప్పని పరిస్థితులలో రోజు కొంత డబ్బులు రావడం కోసం ఆటో డ్రైవర్గా మారుతున్నారు. ఏటా చాలా వేల మంది ఆటో డ్రైవర్గా మారుతున్నారు. తన వారసత్వాన్ని, తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కూడా ఆటో డ్రైవర్గా కొనసాగేటువంటి ఉంది. వీళ్ళకు సంక్షేమ అభివృద్ధి పథకాలు లేవు, తర్వాత వీళ్ళకు కార్పొరేషన్ లేదు, వీళ్ళకి ఏమైనా పట్టించుకునే నాదుడు లేడు, వీళ్ళకి సంబంధించినటువంటి ఒక రక్షణ లేకుండా పోయింది. దీపం, గాలిలో దీపం పెడితే ఏ విధంగా ఉంటుందో ఈ ఆటో డ్రైవర్ల జీవితం మొత్తం కూడా గాలిలో దీపంగానే ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. పొద్దంతా అడ్డ మీద ఉన్నా కూడా వాళ్ళకు పూట గడవదు. అడ్డ మీద ఉంటాడు, వాళ్ళకు సరైనటువంటి కిరాయి రాదు, వచ్చిన కిరాయి ఎప్పుడో అడపదడప వస్తుంటాయి, వాళ్ళ జీవితాలు గడపడం కనీసం పొట్ట కూటి కోసం కూడా వాళ్ళ డబ్బులు సరిపోవట్లేదు, ఆటో మీద వచ్చిన డబ్బులు. మరి వాళ్ళ కుటుంబం ఎట్లా గడవాలి, వాళ్ళ పిల్లల చదువులు ఎట్లా సాగాలి, ఇదంతా కూడా ప్రభుత్వం ఏదో ఒక విధానం తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలి అని జనం టీవీ కోరుతుంది. అయితే కనీసం వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి వాళ్ళకు సరైనటువంటి ఒక బీమా, ఆరోగ్య సంబంధించినటువంటి బీమా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇన్సిడెంట్ అయ్యి ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళని ఒక ఆసుపత్రిలో చూపించడానికి ఫ్రీగా చూపించేటువంటి ఒక బీమా కూడా తీసుకురావాలని జనం టీవీ డిమాండ్ చేస్తుంది. ఇట్లా ఆటో డ్రైవర్లు తన వృత్తిని నమ్ముకొని తన జీవితాలను తాకట్టు పెట్టి వాళ్ళ కుటుంబానికి సరిగా న్యాయం చేయలేక ఎంతో మంది ఆటో డ్రైవర్లు చాలా ఆవేదన పడుతున్నారు. వాళ్ళకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల కార్పొరేషన్, ఆటో డ్రైవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను ఆదుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.